హలో లిటిల్ ఫుడీస్, వెల్కమ్ టు తేజా ఫుడ్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు తేజ ఫుడ్ తరపున మీ అందరికీ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2023. ఈ ఇయర్ మొత్తం అంతా మంచిగా జరగాలని, ఎంతో సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మా టీం కోరుకుంటోంది. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే, మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ చికెన్ బిర్యానీ. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకునే బిర్యానీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని బాగా కడుక్కొని ఇలాంటి పెద్ద పాత్రలోకి తీసుకొని బ్రౌన్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ పిండుకొని, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బ్యాచిలర్స్, వంట రాని వారు కూడా ఎంతో ఈజీగా చేసుకునేలాగా ప్రిపేర్ చేసాము. ఒకసారి ఈ వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దాన్ని కూడా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. మీరు చూస్తున్న ఏ పాయింట్లో అయినా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చికెన్లో ఉండే నీరు, ఆయిల్తోనే ఫ్రై అయిపోతుంది. చూడండి, వాసన కూడా ఎంతో గుమగుమలాడుతుందండి. చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి. ఇలా బాగా ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఇలా బాగా తిప్పుకుంటూ 15 నుంచి 20 నిమిషాల పాటు చికెన్ని బాగా రోస్ట్ కానివ్వాలి. రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసి 1 పాత్రలో నీళ్లు తీసుకొని కొంచెం ఆయిల్, బిర్యానీ పువ్వు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం పుదీనా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ఈ నీళ్లు మరగనివ్వాలి. మరిగేలోపు మనం ఒక చిన్న గ్లాసులకి ఫుడ్ కలర్ తీసుకొని అందులోకి పాలు కలిపి పెట్టుకోవాలి. ఇలా తర్వాత ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు బాగా కడిగి 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ తీసుకొని అందులోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బాస్మతి రైస్ బాగా 75% to 80% ఉడికిన తర్వాత నీళ్లు వంచేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్లోకి ఈ రైస్ అంతా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా లేయర్ లాగా వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్, మనం కలిపి పెట్టుకున్నటువంటి ఫుడ్ కలర్, ఈ 3 వేసి మళ్ళీ పైన ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్, కొంచెం పుదీనా, కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ని వేడెక్కనివ్వాలి.
వేడెక్కిన తర్వాత దానిపైన పెట్టేసుకొని 3 నిమిషాలు హై ఫ్లేమ్లో 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అంతేనండి, చికెన్ బిర్యానీ రెడీ. చూడండి ఎలా ఉందో, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉంది న్యూ ఇయర్ స్పెషల్ బిర్యానీ? వన్స్ అగైన్ విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో నచ్చిందా? నచ్చితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలను కంపల్సరీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.